హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రిషీస్ తెలుగు స్టోరీస్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే నేను సెకండ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందులో శివరుద్రుడు అని కొత్త స్టోరీ వస్తుంది. ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. రామ్ అవని ఎపిసోడ్ నెంబర్ 54. మరో 2 రోజులు ఉండి తిరిగి హైదరాబాద్ చేరిపోయారు రామ్ అవనిలు. ప్రేమ, అల్లరి, కొట్లాటలు, ముద్దు ముచ్చట్లతో సంతోషంగా ఇంటికి చేరిన వాళ్ళు మొదట చిన్ని ఇంటికే వెళ్లారు చిన్న బాబు కోసం. బాబుని చూసి అవనిలో తనకు పిల్లలు కావాలన్న ఆశ మొదలైతే చిన్ని ఏదోగా ఉందని అర్థమైన రామ్ అందరి ముందు మాట్లాడకుండా తర్వాత మాట్లాడుదాం అని అనుకొని సైలెంట్ అయ్యాడు. ఆ రోజు నుంచి అవని ఎప్పటిలా తన పనిలో పడితే ఆ రోజు సాయంకాలం వచ్చిన పల్లవి ఇద్దరిని చూసినా పట్టించుకోకుండా శారద వాళ్ళ రూమ్కి వెళ్ళిపోయింది. అవని ఆ విషయాన్ని పట్టించుకోకపోయినా ఈ అమ్మాయి మారదామా అని నిట్టూర్చాడు రామ్. దానికి అర్థం చేసుకునే వయసు లేదు లేరా, వదిలే అంది శారద కొడుకుకి నచ్చజెప్పుతూ. భోజనాలు అయ్యాక పల్లవి శారద రూమ్ లో పడుకుంటే తండ్రి పడక దివానా మీదకు చేరిందని అర్థమైన రామ్, నాన్న మా రూమ్ లో పనుకుందు పద, నీకు ఇక్కడ పడక పొందదు అని రామ్ బలవంతంగా శరత్ ని పైకి తీసుకెళ్లడం చూసిన పల్లవి తిరిగి రూమ్ లోకి వెళ్ళింది. వద్దు రామ్, అది మీ రూమ్ అని శరత్ నచ్చజెప్పుతున్నా రామ్ వినలేదు. బెడ్ సర్దుతున్న అవనిని చూసి అవి నాన్న ఇక్కడే పనుకుంటాడు అని రామ్ అనడంతో 2 నిమిషాలు మామ అని బెడ్షీట్ చేంజ్ చేసిన అవని ఇప్పుడు పనుకోండి, నేను తాగడానికి నీళ్లు తెస్తాను అని వెళ్ళడంతో ఎందుకురా అవనిని ఇబ్బంది పెడుతున్నావు అన్నాడు శరత్ కోపంగా రామ్ని చూస్తూ. అదేం ఇబ్బంది పడదు, ఎక్కడైనా దానికి పక్కన నేనుంటే చాలు, మీరు కొనుక్కోండి అని లైట్ ఆపిన రామ్ అక్కడే మరో సైడ్ రోల్ చుట్టి ఉన్న బెడ్ తీసుకెళ్లి బయట వేశాడు. తన మనసులో కొడుకు కోడలు అలా బయట ఉండడం బాధగా అనిపించింది శరత్కి. మీరేం బాధపడకండి మామ, మేము రూమ్ వదిలి చాలా సార్లు బయటే పడక వేసుకుంటాం, మీకు తెలుసు కదా మేము బయట గాలిని ఎక్కువ ఇష్టపడతామని, ఇంకేం ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపోండి అని తలుపు వేసి అవని వెళ్ళడంతో తన కోసమే వెయిట్ చేస్తున్నారా అవని చుట్టూ చేతులు వేసి దగ్గరకు తీసుకున్నాడు. దేవుడా, ఇంత చలిగా ఉందేంటినా అని తన బ్లాంకెట్ మొత్తం చుట్టుకునేసి రామ్ బ్లాంకెట్ లోకి దూరిపోయింది అవని. వర్షాకాలం పోయి చలికాలం వస్తే చలి కాకుండా వేడిగా ఉంటుందా అని అవనిని తన కౌగిట్లో బంధించాడు రామ్. వెటకారం ఎక్కువ అయ్యింది అయ్యగారికి అని రామ్ వీపుపై గిచ్చేసి అతని కౌగిట్లో వెచ్చగా ఉండడంతో దూరం జరగలేదు అవని. పోనీ నా బర్త్డే నైట్ రీక్రియేట్ చేద్దామా, ఎలానో సేమ్ బెడ్ మీద ఉన్నాం కదా అని రామ్ నవ్వుతుంటే నో అంది అవని వెంటనే. ఆమె రియాక్షన్ చూసి పెద్దగా నవ్వుతూ వచ్చే వారమే దీపావళి మేడం, ఆర్డర్స్ చూసావా అన్నాడు రామ్. హా, రేపటి నుంచి మొదలు పెడతాం కదా, చేసేద్దాంలే, కష్టమే కానీ మీరు ఉంటే అంత కష్టం అనిపించదు అంది అవని. ఈ టైంలో నిన్ను నువ్వు నెగ్లెక్ట్ చేయకు అన్నాడు రామ్. ప్యాకింగ్ మాత్రం జాగ్రత్తరా అని అవని రామ్ మాట్లాడుతూనే నిద్రలోకి జారుకున్నారు. ఎప్పటిలా ముందుగానే నిద్ర లేచిన అవని రాత్రి నుంచి ఒకేలా ఉన్న పొజిషన్ కి కష్టంగా పైకి లేచింది. తను లేవగానే బోర్లా పనుకున్న రామ్ని చూసి బ్లాంకెట్ కప్పుతుంటే గుడ్ మార్నింగ్ అవి అన్నాడు రామ్. లేచావా, కాసేపు కొనుక్కో, కాఫీ తెస్తాను అని అవని అనడంతో హా అంటూ రామ్
కళ్ళు మూసుకునే సమాధానం ఇచ్చాడు. తన పని చకచకా చేసి స్నానం కూడా చేసిన అవని లక్ష్మి టీ పెట్టడం చూసి తనకి రామ్కి కాఫీ కలుపుకొని పైకి తీసుకెళ్ళింది. శరత్ని నిద్రలేపి టీ ఇవ్వడంతో ఈ రోజేంటో మెలకువ రాలేదవని అన్నారు ఆయన పైకి లేస్తూ. అప్పుడప్పుడు అంతే మామ అని ఆయనకి టీ గ్లాస్ ఇచ్చి రామ్ దగ్గరకు వెళ్ళింది అవని. రోజు తలస్నానం ఏంటి అవి అన్నాడు ఆమె తలకి ఉన్న టవల్ లాగుతూ రామ్. పని చేసిన తర్వాత చెమట పట్టి చిరాకు వస్తుందిరా, తలస్నానం చేయకపోతే దురదలు కూడా వస్తాయి అంటూ రామ్ చేయి చుట్టేసి భుజంపై తలపెట్టి, రామ్, మనకు ఓ బుల్లి జూనియర్ రామ్ ఉంటే బాగుంటుంది కదా అంది అవని చిన్నగా చెబుతూ. ఓసిని, నీకేంటే అంత తొందర అన్నాడు రామ్ నవ్వుతూ. ఏమో, నిన్న బాబుని చూసినప్పటి నుంచి మనసంతా అటే ఉంది, పిల్స్ మానేస్తా అంది అవని. చంపుతా రాక్షసి, ఇప్పుడు వద్దే, చూస్తున్నావు కదా మనకే టైం లేదు, ఈ టైంలో పిల్లలంటే కష్టం. లేదు, నీకు ఇప్పుడు పిల్లలు కావాలంటే నువ్వు ఈ పని ఆపే, నేను ఏదైనా జాబ్కి వెళ్తా అన్నాడు రామ్. పోరా, కావాలని ఇలా అంటావు అంది అవని బాధగా. బాధగా ఉన్న అవని మొహం చూసి తన గెడ్డం పట్టి తన వైపు తిప్పుకొని, రేపు నువ్వు ప్రెగ్నెంట్ గా ఉంటూ ఈ పనులు చేస్తే నేను ఒప్పుకోను. అసలు ఇంత పని చేయకూడదు. ఆ సెగ దగ్గర అది నీకే డేంజర్. ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి డెలివరీ అయ్యి మినిమం 3 months వరకు అయినా నువ్వు ఈ పనులు చేయకూడదే. దీనికి ఓకే అయితే నాకు ఓకే, నేను ఏదో ఒకటి చూసుకుంటా అన్నాడు రామ్. రామ్ చెప్పింది నిజమే అయినా అవనిలో ఆశ మాత్రం పోలేదు. నీకు కుళ్ళురా, వాళ్ళు వస్తే నీకు నాకు మధ్య డిస్టెన్స్ వస్తుందని అంది అవని రామ్ చెవి లాగుతూ. హా, ఇది కూడా నిజమే, కానీ వాళ్ళు నా పిల్లలు కదే, నేను మన మధ్య వస్తారని వద్దని చెప్పడం లేదు. నువ్వు ఆ ఏడుపు మొహం మార్చు, ఆ దేవుడి దయ, ఆయన ఇస్తే మనం కాదంటామా చెప్పు. ఏదెప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది. అనవసరంగా ఇవన్నీ ఆలోచించి నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టకు అన్నాడు రామ్. సరేలే అంది అవని సరదాగా నవ్వుతూ మాట్లాడుతూ. సంతోషంగా ఉన్న వాళ్ళని చూశాక శరత్ మనసు కూడా నిద్ర లేవడమే సంతోషంగా మారింది. అరే, ఈ డ్రెస్లో అన్ని మనకేం తెలుసు, రామ్ అన్న ఏమో ఫుల్ బిజీగా ఉన్నాడే అని 2 రోజుల తర్వాత తన ప్రజెంటేషన్ ఇవ్వడం కోసం మంచి డ్రెస్ కోసం చూస్తున్న బాలుకి ఏం అర్థం కాలేదు షాప్లో. ఏది తీసుకోవాలో అర్థం కాకుండా ఉన్న బాలు ఎస్కలేటర్ మీద బాబుని తీసుకుపోతున్న చిన్నీని చూడగానే అతని కళ్ళు మెరుస్తుంటే, ఇదే పిచ్చిలో సెకండ్ స్టేజ్, ఎటు చూసినా ఈ చిన్ని కనపడడం. ఛా, ఇష్టానికి వదిలేయాలనుకొని దూరం పెడితే ఇష్టం ప్రేమగా మారి పిచ్చిలో సెకండ్ స్టేజ్ కూడా వచ్చేసాగా. రేపు ఈ చిన్ని ఎవడో గొట్టంగాడిని పెళ్లి చేసుకుంటే రేపు నా పిచ్చి లాస్ట్ స్టేజ్కి వెళ్ళి పిచ్చోడిలా మారుతానా అని ప్రేమిస్తే సినిమాలో లాస్ట్లో హీరో పిచ్చోడిలా ఉండడం గుర్తొచ్చి ఆ ప్లేస్లో నేను ఉంటానా అని ఊహించుకున్న బాలు, తూతూ, ఏం చండాలమైన ఆలోచనలు రా నీవి, ఎందుకు అలా అవ్వాలిరా, మనమంతా వల్లబాటై అవ్వాలి, ఇది రీమాసేన్ అనుకొని వదిలేసి నయనతారలా వచ్చే అమ్మాయితో రొమాన్స్ కుమ్మేయాలి అని ఆలోచిస్తున్న బాలు తనని ఎవరో పిలవడంతో ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చి వెనక్కి చూసిన బాలుకి చిన్ని బదులు రీమాసేన్ కనిపించడంతో తల విదిలించి చిన్నీని చూసి, అంటే నిజంగానే వచ్చిందా ఇది, థ్యాంక్ గాడ్, నా పిచ్చి సెకండ్ స్టేజ్కి ఇంకా వెళ్ళలేదన్నమాట అనుకున్నాడు బాలు మనసులో. ఏ బాలు, చెవుడా అని చిన్ని అరవడంతో, ఉఫ్, ఇది రీమాసేన్ కాదు, క్యూటిపై, ఆ రింకుల జుట్టు ఒకటేసుకొని నన్ను తన వైపుకు లాక్కుంటుంది, దెయ్యం అనుకున్నాడు బాలు మళ్ళీ మనసులో. బాలు, ఎందుకు అలా సైలెంట్ గా చూస్తున్నావు అంది చిన్ని అయోమయంగా. దాంతో
తేరుకున్న బాలు నువ్వేంటిక్కడ అన్నాడు. నేను అప్పటి నుంచి అదే అడుగుతున్నా అంది చిన్ని. ఫారెన్ డీలర్స్ తో ప్రెజెంటేషన్ ఉంది, వీకెండ్ డ్రెస్ కోసం వచ్చా, మనకు అలాంటి కోట్లు లేవు కదా అని బాలు అనడంతో, ఓ అవునా, నేను బాబుకి నాకు షాపింగ్ కి వచ్చా, 2 days లో ఫెస్టివల్ కదా అంది చిన్ని. ఎలాగో వచ్చావు, నీకైతే ఇవన్నీ తెలుసు కదా, నాకు హెల్ప్ చేయి అంటూ బాబుని తీసుకున్నాడు బాలు. ఎంత బడ్జెట్ లో చూడాలి అంది చిన్ని. ఏ నీకు తెలీదా నా రేంజ్ అన్నాడు బాలు. ఎందుకు బాలు అడ్డదిడ్డంగా వాదిస్తావు అని చున్నీని విసురుగా భుజంపై వేసుకొని ముందుకు వెళ్ళింది చిన్ని. తన మొహానికి తగిలిన చున్నీని చూసి, పొగరు డాక్టర్ పాపకి అని, నువ్వేంటి కొత్తగా చుడీదార్స్ వేస్తున్నావు అన్నాడు బాలు. ఏం లేదు అని 10 నిమిషాలలో సెలెక్ట్ చేసిన చిన్నీని చూసి, అబ్బో అని సైజ్ చెక్ చేసుకొని ప్యాక్ చేసేయండి అన్నాడు బాలు. వెయిట్, ఒకసారి ట్రై చేయి అని చిన్ని అనడంతో బాబుని చిన్ని చేతిలో పెట్టి డ్రెస్సింగ్ రూమ్ కి వెళ్ళాడు బాలు. ఓయ్ డాక్టర్ పాప అని కొన్ని నిమిషాల తర్వాత బాలు పిలవడంతో బాలుని చూసింది చిన్ని. బేబీ పింక్ కలర్ షర్ట్ లో టక్ చేసి బ్లాక్ ప్యాంట్ బ్లాక్ కోట్ లో రఫ్ గా ఉన్న గెడ్డంతో హెయిర్ సెట్ చేసుకుంటున్నా, ఓకే కదా అన్నాడు బాలు. తన చుట్టూ ఎప్పుడు నీట్ షేవ్ తో చాక్లెట్ బాయ్స్ లా కనిపించిన వాళ్ళని చూసిన చిన్నికి పెద్దగా ఏం అనిపించలేదు, కానీ బాలు లుక్ మాత్రం తన వయసుని గుర్తు చేస్తూ మనసులో ముద్రించబడిపోతుంటే కింద పెదవిని పంటి కింద కొరికేసుకుంటూ బాగుందని తల అడ్డదిడ్డంగా ఊపింది చిన్ని. చిన్నీని చూసి, ఏమైంది అన్నాడు బాలు. ఏం లేదు, నీ సెలక్షన్ అయిపోయింది కదా, ఇక నేను వెళుతా అంది చిన్ని. నేను వస్తాను ఆగు, నా ఫోన్ పర్స్ నీ దగ్గరే ఉన్నాయి అని బాలు అనడంతో కష్టంగానే నిలబడింది చిన్ని. బాలు వచ్చాక అవన్నీ ఇచ్చేసి ఇక నేను వెళుతా అని చిన్ని వెళుతుంటే బిల్ పే చేసి తన బ్యాగ్ తీసుకొని, హే డాక్టర్ పాప ఆగు అని వెనకే వెళ్ళాడు బాలు. దేవుడా, ఎందుకయ్యా నన్ను ఇలా ఇరికిస్తావు అని మనసులో అనుకుంది చిన్ని. వీడిని పెట్టుకొని షాపింగ్ ఎలా చేస్తావు, నేనుంటాలే అని బాలు అనడంతో, అవసరం లేదు, ఎలాగోలా చేసుకుంటా, నువ్వు వెళ్ళు అంది చిన్ని. బాబు కూడా అప్పుడే చిన్నగా ఏడుపు మొదలు పెట్టడంతో, కన్నయ్య నువ్వు అత్తని ఇరికిస్తావా అని ఏడుపు మొహం వేసింది చిన్ని. నీకు ఈ మధ్య పిచ్చి పట్టింది కదా అన్నాడు బాలు చిన్నీని చూసి.